శాంతనుడు హస్తినాపురాన్ని పాలించే కురురాజు. అతను భరతరాజు వంశస్థుడు, చంద్రవంశానికి చెందినవాడు మరియు కౌరవుల మరియు పాండవుల ముత్తాత. అతను హస్తినాపురాన్ని రాజు ప్రతీపుని యొక్క చిన్న కుమారుడు. ప్రతీపుని పెద్ద కుమారుడు దేవాపి కుష్టి వ్యాధితో బాధపడుతున్నాడు, అందుకే సన్యాసి కావాలని నిర్ణయించుకున్నాడు. రెండవ కుమారుడు బల్హిక తన తండ్రిని విడిచిపెట్టి బల్క్ లో తన మామతో కలిసి జీవించడం ప్రారంభించాడు. శాంతనుడు అతను తన తండ్రి నుండి సింహాసనాన్ని వారసత్వంగా పొందాడు. అలా శాంతనుడు అపరమేయంగా హస్తినాపురానికి రాజు అయ్యాడు. ఒకరోజు రాజు శాంతనుడు గంగా నది ఒడ్డున వేటాడుతున్నాడు. అతను అందమైన గంగాదేవిని చూశాడు. శాంతనుడు ఆమెతో ప్రేమలో పడ్డాడు. అతనును పెళ్లి చేసుకోమని హస్తినాపురాన్ని రాణి కావాలని ఆమెను సంప్రదించాడు. మరుసటి రోజు రమ్మని గంగాదేవి అంది. మరుసటి రోజు రాజు శాంతనుడు మళ్ళీ గంగను ప్రతిపాదించాడు. తన చర్య గురించి రాజు ఎప్పటికీ ప్రశ్నించవద్దనే షరతుపై ఆమె అంగీకరించింది. శాంతను ఆమెను ఎన్నటికీ ప్రశ్నించనని, ఆమె చర్య గురించి వివరణ ఇవ్వమని అడగనని వాగ్దానం చేస్తాడు. గంగ కూడా రాజు ప్రశ్నిస్తే వదిలేస్తానని హెచ్చరించింది. రాజు శాంతనుడు గంగను వివాహం చేసుకున్నాడు మరియు మొత్తం రాజ్యం వారి కొత్త రాణి కోసం స్వాగతం పలికింది. కొన్ని నెలల తర్వాత గంగ తన మొదటి కొడుకుని జన్మించింది. మరుసటి రోజు ఉదయం రాజు శాంతనుడు ఆమె తన కొడుకుతో కలిసి నది వైపు వెళ్లడం చూశాడు. రాజు ఆమెను అనుసరించాడు మరియు గంగ వారి కొడుకును ముంచివేయడం చూసి ఆశ్చర్యపోయాడు. రాజు ఆమెను ఎన్నటికీ ప్రశ్నించనన్న అతని మాటకు కట్టుబడి ఉన్నాడు. కానీ గంగ తన రెండవ, మూడవ, నాలుగవ, ఐదవ, ఆరవ మరియు ఏడవ కొడుకు కూడా జన్మించినప్పుడు ఇదే జరిగింది. రాజు దుఃఖంలో మునిగిపోయాడు. రాజ్యమంతా గంగమ్మ మొండితనం గురించే మాట్లాడుతుంది. గంగ వారి 8వ కుమారుడికి జన్మనిచ్చినప్పుడు రాజు శాంతనుడు పిల్లవాడిని మునిగిపోకుండా ఆపడానికి ఆమెను అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. రాజు కూడా అలాగే చేసి తన పిల్లలను నీట మునిగించి చంపడానికి కారణం అడిగాడు. గంగ రాజుకి తన వాగ్దానాన్ని గుర్తు చేసింది. తండ్రి అయినందున అతని తన కళ్ళ ముందే మునిగిపోతున్న తన కొడుకుల చూడలేడు. గంగ గత జన్మ కథని వెల్లడించింది. ఆమె బ్రహ్మదేవుని కుమార్య మరియు ఆమె వారి పిల్లల శాపం నుండి కాపాడుతుంది. గంగ శాంతనులు ఇద్దరు శాపానికి గురవుతున్నారు. గంగ నీవు గత జన్మలో ఇంద్రుడి స్నేహితుడు అయిన మహాభీషన్ రాజు అని శాంతనుడికి చెప్పింది. ఒక రోజు మహాభీషన్ స్వర్గానికి వచ్చాడు. గంగ కూడా తన తండ్రి బ్రహ్మతో కలిసి అక్కడే ఉంది. మహాభీషన్ గంగ వైపు చూస్తున్నాడు. గంగ భుజం నుండి మెత్తైన గాలి వీచింది. మహాభీషన్ తప్ప కోటలో ఉన్న ప్రతి ఒక్కరూ నేలపై దృష్టి పెట్టారు. దానికి బ్రహ్మదేవుడు కోపోద్రిక్తుడై వారిని భూలోకంలో పుట్టమని శపించాడు. వారి కుమారులు కూడా వశిష్ఠ మహర్షిచే శపించబడ్డారు. గంగ వారికి జన్మనిస్తానని వాగ్దానం చేసింది మరియు శాపం నుండి వారిని విముక్తి చేయడానికి ఆమె వారిని ముంచిపోతుంది. రాజు శాంతనుడు గంగను ప్రశ్నించగా ఆమె శాపం నుండి విముక్తి పొందింది. ఆమె 8వ కుమారుడిని తనతోనే తీసుకువెళ్తానని మరియు సరైన సమయంలో రాజు వద్దకి తిరిగి ఇస్తానని హామీ ఇచ్చింది. 8వ కుమారుడికి దేవవ్రత్ అని పేరు పెట్టారు. 16 సంవత్సరాలు గడిచిపోయాయి. రాజు శాంతనుడు తన కొడుకు కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు గంగ తన మాట ప్రకారం తన కొడుకు దేవవ్రతుతో వచ్చింది. రాజు తన కొడుకు దేవవ్రతుని కౌగిలించుకున్నాడు. దేవవ్రతుడు వశిష్ఠ ఋషి నుండి వేదాలను, పరశురాముడి నుండి యుద్ధ నిపుణులను మరియు బృహస్పతి మహర్షి నుండి రాజకీయాలను నేర్చుకున్నాడని, ఎందుకంటే హస్తినాపురికి యోధుడైన యువరాజు అవసరమని మరియు దేవవ్రత్ సామర్థ్యాలు తనకి తెలుసునని గంగ రాజుతో చెప్పింది. గంగ తన కర్తవ్యానికి కట్టుబడి ఉన్నందున తన తండ్రితో వెళ్ళమని దేవవ్రతుని ఒప్పించింది.